హలో అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఎగ్ ఫ్రీజింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా ఎగ్ ఫ్రీజింగ్ అని అంటున్నారు. సరే ఈ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? దీంట్లో ఎన్ని రకాలుంటాయి? ఇది ఎవరికి అవసరం పడుతుంది? ఎప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే బెస్ట్ ఔట్‌కమ్స్ ఉంటుంది? ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే ఫ్యూచర్‌లో ఫెర్టిలిటీకి 100% గ్యారంటీ ఉంటుందా? అన్న టాపిక్ గురించి నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి అనంటే ఐవీఎఫ్ పద్ధతిలో ఆడవాళ్ళు వాళ్ళ ఎగ్స్‌ని భద్రపరుచుకునే టెక్నిక్‌ని ఎగ్ ఫ్రీజింగ్ అంటాం. అంటే దీంట్లో పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే నుంచన్నా లేదంటే ర్యాండమ్ స్టార్ట్ ఎప్పుడైతే మీ ఎగ్స్ బావుంటాయో ఒంట్లో అప్పటి నుంచి 10 రోజులు ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ పెరిగాక అనస్థీషియా ఇచ్చి ఎగ్స్‌ని బయటికి తీసి ఐవీఎఫ్ పద్ధతిలో ఎగ్స్‌ని ఫ్రీజ్ చేసుకొని ఫ్యూచర్‌లో మీరు ప్రెగ్నెంట్ అవ్వాలి అని అనుకున్న టైంలో వీటిని బయటికి తీసి మీ పార్ట్నర్ స్పెర్మ్స్ తోటి మిక్స్ చేసి బేబీస్‌ని తయారు చేసి మీ గర్భసంచిలో పెట్టడం. ఇది 2 రకాలండి. ఒకటి మెడికల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే, ఇంకొకటి సోషల్ ఎగ్ ఫ్రీజింగ్. మెడికల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే కొంతమందికి చిన్న వయసులోనే 15 ఇయర్స్, 16 ఇయర్స్ ఇలాంటి వయసులోనే క్యాన్సర్ రావడం జరుగుతుంది. లేదంటే సీవియర్ ఎండోమెట్రియోసిస్ లేదంటే ఎగ్స్ అయిపోతున్నాయి. ఇలాంటి కండిషన్స్ ఇది ఎమర్జెన్సీ కండిషన్. ఇలాంటి క్యాన్సర్ పేషెంట్స్‌లో ఏంటి అనంటే మనకి క్యాన్సర్ థెరపీ అంటే కీమోథెరపీ గాని, రేడియోథెరపీ గాని, సర్జరీస్ చేసినప్పుడు మనకి ఎగ్స్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఫ్యూచర్‌లో వాళ్ళు పెళ్లి చేసుకొని పిల్లలు కనాలి అనుకునే టైంకి ఎగ్స్ ఉండవు. సో, ఇలాంటి వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోకన్నా ముందలే మనకి ఐవీఎఫ్ పద్ధతిలో ఎగ్స్‌ని ఫ్రీజ్ చేసుకొని క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకొని ఇవాళ రేపు క్యాన్సర్ పేషెంట్స్ సర్వైవల్ రేట్స్ కూడా చాలా బావున్నాయి. సో, వాళ్ళు రికవరీ అయిన తర్వాత పెళ్లి చేసుకొని ప్రెగ్నెన్సీ టైమ్ ప్లాన్ చేసుకోవాలన్న టైంకి వాళ్ళు ఫ్రీజ్ చేసుకునే ఎగ్స్‌ని యూజ్ చేసుకొని వాళ్ళ హస్బెండ్ స్పెర్మ్స్‌ని యూజ్ చేసుకొని బేబీస్ తయారు చేసి పెట్టుకుంటారండి. ఇది ఏ ఏజ్‌లో అయినా చేసుకోవచ్చు. ఎంత చిన్న వయసులోనైనా చేసుకోవచ్చు. ఇది ఒక హోప్ ఫ్యూచర్‌లో మనకొక హోప్ మన ఓన్ ఎగ్స్ తోటి మనం ప్రెగ్నెన్సీ వచ్చే దానికి ఒక చాలా మంచి టెక్నిక్. సెకండ్ ఈజ్ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్. సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి అనంటే ఇవాళ రేపు చాలా మంది ఫీమేల్స్ కెరియర్ ఓరియెంటెడ్ ఉంటున్నారు. హైయర్ ఎడ్యుకేషన్ చేసుకొని కెరియర్‌లో కూడా ఒక స్టేజ్ వచ్చాక ఒక సెటిల్ అయ్యాకనే పెళ్లిళ్ళు అన్నా చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ప్రెగ్నెన్సీస్ అన్నా ప్లాన్ ఇలాంటి వాళ్ళు యూజువల్‌గా ఆడవాళ్ళకి మంచి టైం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేది ఈస్ 25-30 ఇయర్స్. కాకపోతే ఇలా ఎడ్యుకేషన్, కెరీర్ అనేసి పిల్లలు స్టార్ట్ చేసుకునేది 30, 35 ఇయర్స్‌కి పోస్ట్‌పోన్ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే మన మన ఫెర్టిలిటీ డిక్లైన్ అవుతుందో అలాంటి టైంలో ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నారు. సో, ఇలాంటప్పుడు చాలా మందికి ఎగ్స్ అయిపోవడము, క్వాలిటీ లేకపోవడము, రిపీటెడ్‌గా ఐవీఎఫ్ ఫెయిల్ అవ్వడము, డోనర్ ఎగ్ ఆప్షన్స్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో, ఇలాంటి వాళ్ళు లేదంటే కొంతమంది డివోర్సీస్, కొంతమంది సింగిల్ వుమెన్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి 28-32 ఇయర్స్ మధ్యలో ఉన్నారు. ఇంకా ప్రెగ్నెన్సీ ప్లాన్ లేదు అనంటే ఇలాంటి వాళ్ళు ఐవీఎఫ్ పద్ధతిలో ఎగ్స్‌ని ఫ్రీజ్ చేసుకొని వాళ్ళు ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో రెడీగా ఉన్నప్పుడు వాళ్ళ పార్ట్నర్ స్పెర్మ్స్ తోటి మిక్స్ చేసుకొని ఫ్రీజ్ చేసుకునే బేబీస్‌ని చేసుకునే టెక్నిక్‌ని సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అని అంటామండి. సో, బోత్ ఇన్వాల్వ్స్ ద సేమ్ టెక్నాలజీ. వన్ ఈజ్ మెడికల్ కండిషన్, మెడికల్ ఎమర్జెన్సీ. సెకండ్ ఈజ్ ఎ ప్లాన్డ్ ప్రోగ్రామ్. సో, ఇలాంటి ఫ్రోజన్ ఎగ్స్‌తో ఫ్యూచర్‌లో 100% గ్యారంటీ ఉంటుందా అనంటే, ఇది ఎగ్ ఫ్రీజింగ్ ఈస్ నాట్ ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్ ఈస్ నాట్ ఫెర్టిలిటీ గ్యారంటీ అండి. ఇందులో ఎగ్స్ ఎన్ని ఫ్రీజ్ చేసుకున్నప్పుడు ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది దాన్ని బట్టి ఫ్యూచర్‌లో మీ ఫెర్టిలిటీ అనేది డిసైడ్ అవుతుంది. యూజువల్‌గా 28-32 ఇయర్స్ ఈస్ ద బెస్ట్ ఏజ్. అప్పుడు మీకు హెల్తీ ఎగ్స్ ఉంటాయి కాబట్టి హెల్తీ ఎగ్స్‌ని ఫ్రీజ్ చేసుకుంటాము. ఎక్కువ ఎగ్స్ ఉంటాయి. ఎక్కువ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటాం కాబట్టి మీకు ఎక్కువ ఎగ్స్, హెల్తీ ఎగ్స్ ఉండేటప్పుడు ఎక్కువ మంచి బేబీస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ప్రెగ్నెన్సీ వచ్చేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో, సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ ఈజ్ అబౌట్ చాయిస్ అండి. మెడికల్ ఎగ్ ఫ్రీజింగ్ ఈజ్ అబౌట్ హోప్. ఈ టాపిక్ కింద మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ us. విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. ప్రెగ్నెన్సీ రావాలి అంటే సీమన్ అనాలిసిస్‌లో సీమన్ పారామీటర్స్ ఎలా ఉండాలి అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మగవాళ్ళు చాలా మంది ఫెర్టిలిటీ చెకప్స్‌కి రావడానికి అవాయిడ్ చేస్తారండి. ఫస్ట్ ఆడవాళ్ళని పంపిస్తారు. మీరు వెళ్లి చెక్ చేసుకోండి. అంతా బావుంటే ట్రీట్మెంట్స్ తీసుకోండి. అప్పుడు కూడా రావట్లేదు అంటే అప్పుడు నేను వస్తాను అని అంటారు. చాలా మంది ఏమనుకుంటారు అంటే హస్బెండ్, వైఫ్ కలిసి ఉండడం మంచిగా ఉంటే ప్రెగ్నెన్సీస్ మాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. మగవాళ్ళలో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు అని అనుకుంటారు. కాకపోతే మీరు గమనించాల్సింది ఏంటి అంటే కలిసి ఉండడం వేరు,
సీమెన్‌లో స్పెర్మ్స్ ఉండడం వేరు. ఇవి 2 డిఫరెంట్ ఇష్యూస్ అండి. సో, సీమెన్ అనాలిసిస్ అనేది ఒక బేసిక్ టెస్ట్. మగవాళ్ళలో ఉండే ఒకే ఒక టెస్ట్. సో, దీనివల్ల మనకి ఫెర్టిలిటీ ఎలా ఉంది అన్నది చాలా మటికి ఒక ఐడియా వస్తుంది. సీమెన్ అనాలిసిస్ ఇచ్చేటప్పుడు మీరు 2-7 డేస్ గ్యాప్ ఉండేలాగా, హస్బెండ్ వైఫ్ కలవకుండా 2-7 డేస్ గ్యాప్ ఉండేలాగా చూసుకోవాల్సింది ఉంటదండి. సో, సీమెన్ అనాలిసిస్‌లో మనకి రిపోర్ట్‌లో చాలా పారామీటర్స్ ఎవాల్యుయేట్ చేస్తాం. అందులో ఇంపార్టెంట్‌వి 5 పారామీటర్స్. ఒకటి వాల్యూమ్ ఎంత ఉంది? వాల్యూమ్ మినిమమ్ ఈస్ 1.5 ఎంఎల్ అండి. మరీ తక్కువగా ఉంటే ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే దారిలో ఏమన్నా బ్లాకేజెస్ ఉన్నాయా అన్నట్టుగా మనకి డౌట్ అనేది వస్తుంది. సెకండ్ స్పెర్మ్ కౌంట్. కౌంట్ అనేది 15 మిలియన్ల కన్నా ఎక్కువగా ఉండాలి. థర్డ్ ఈస్ కదలికలండి. స్పెర్మ్ కదలికలు మినిమమ్ 100లో 32 స్పెర్మ్స్ అన్నా ముందుకు కదులుతూ ఉండాలి. ప్రోగ్రెసివ్ మొటిలిటీ అని అంటారు. సో, 100లో మినిమమ్ 32. ఈ 15 మిలియన్స్ కౌంట్ 32% కదలికలు అనేది సూపర్‌గా ఉంది అన్నట్టు కాదండి. మినిమమ్ ఎగ్జామ్‌లో పాస్ మార్క్ అన్నట్టు. 100 మార్క్స్ ఎగ్జామ్ రాస్తే 35 మార్క్స్ ఎలా అయితే పాస్ మార్క్ అనుకుంటామో, దిస్ ఈస్ మినిమమ్ మార్క్స్, మినిమమ్ పారామీటర్స్ టు ట్రై ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ ట్రై చేయాలి అంటే దీస్ ఆర్ ద మినిమమ్ బేసిక్ రిక్వైర్మెంట్స్. న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళకి యూజువల్‌గా ఇంతకన్నా కౌంట్ గాని, కదలికలు గాని ఎక్కువగా ఉంటుంది. లాస్ట్ పారామీటర్ ఇస్ మార్ఫాలజీ అండి. అంటే షేప్ ఎలా ఉంది? కణం చూసినప్పుడు సైజ్, హెడ్, నెక్, టెయిల్ సైజుల ప్రకారం ఉందా? షేప్స్ అంతా కరెక్ట్‌గా ఉందా? 100లో 4 స్పెర్మ్స్ అన్నా షేపుల ప్రకారం ఉండాలి. సో, ఈ సీమెన్ వాల్యూమ్ ఎంత ఉంది? కౌంట్ ఎంత ఉంది? కదలికలు ఎంత ఉంది? మార్ఫాలజీ చూడటానికి కణాల షేప్ ఎలా ఉంది? ఇవి ఇంపార్టెంట్ పారామీటర్స్ సీమెన్ అనాలిసిస్‌లో. ద ఫిఫ్త్ పారామీటర్స్ ఏంటి అనంటే పస్ సెల్స్ ఉన్నాయా? లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ సెల్స్ ఉన్నాయా? సో, ఈ ఇన్ఫెక్షన్ సెల్స్ ఉన్నప్పుడు సీమెన్ కల్చర్ సెన్సిటివిటీ అంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉంది? దీనికి ఏ రకమైన యాంటీబయాటిక్స్ పెట్టాలి అని సీమెన్ కల్చర్ సెన్సిటివిటీ చేసుకొని అందులో దాని ప్రకారంగా యాంటీబయాటిక్ టాబ్లెట్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, దిస్ ఈస్ ద బేసిక్ రిక్వైర్మెంట్. సో, దీనికి కౌంట్ తక్కువగా ఉంటే ఎలా చేసుకోవాలి? కదలికలు తక్కువగా ఉంటే ఎలా చేసుకోవాలి అనంటే ఎంత తక్కువగా ఉన్న దాన్ని బట్టి ఉంటుందండి. కౌంట్ కొంచెం తక్కువ ఉంది అంటే 15 ఉండాల్సింది 10-15 మధ్యలో ఉంది. కదలికలు 25-35% మధ్యలో ఉంది అనంటే అసలు ఎందుకు ఇలా తక్కువగా ఉంది? మీకేమైనా ఇన్ఫెక్షన్స్ ఉందా? మీకు స్మోకింగ్, ఆల్కహాల్ అలవాట్లున్నాయా? ఒబెసిటీ ఏదైనా ఉందా? స్ట్రెస్ ఉందా? ఇంకేమన్నా అలవాట్లున్నాయా? ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకొని ఏమన్నా ఏమైనా ప్రాబ్లమ్ తెలిసింది అంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు చాలా మంది మగవాళ్ళకి స్పెర్మ్స్ నార్మల్ అయిపోయి న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ చాలా హై ఉంటుందండి. స్పెర్మ్స్ అంటే డైలీ ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి మనం కొంచెం చిన్న లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ చేంజ్ చేసుకొని కొన్ని చిన్న మందులు వాడుతున్నప్పుడు ఇనీషియల్‌గా ఏదన్నా ఇప్పుడిప్పుడే తగ్గుతుంది, ఇప్పుడిప్పుడే ప్రాబ్లమ్ వస్తుంది అనంటే దీంట్లో మెడిసిన్స్ ద్వారా కరెక్ట్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. లేదు స్పెర్మ్స్ 5-10 మధ్యలో ఉంది. కదలికలు 20-25 మధ్యలో ఉంది. అంటే కొంచెం ఎక్కువగానే డ్యామేజ్ జరుగుతుంది. దీంట్లో కరెక్ట్‌గా మీకేం ప్రాబ్లమ్ ఉంది? వారికోసిల్ ఉందా? ఇంకేమన్నా ఉందా? చూసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటూ మీరు ఐయుఐ ట్రీట్మెంట్స్ అంటే వన్స్ మీ స్పెర్మ్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, 10 మిలియన్స్ కన్నా కొంచెం ఎక్కువ అవుతుంది స్టార్ట్ చేసినప్పుడు ఐయుఐ ట్రీట్మెంట్స్ సహాయం తీసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాల్సింది ఉంటదండి. ఇలాంటి వాళ్ళల్లో ఇనీషియల్ స్టేజెస్‌లోనే డ్యామేజ్ మనం తొందరగా ఐడెంటిఫై చేసినప్పుడు కరెక్షన్స్‌కి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. లేదు మీ స్పెర్మ్ కౌంట్ 5 మిలియన్స్ కన్నా తక్కువగా ఉంది. కదలికలు 15-20% కన్నా తక్కువగా ఉంది. మార్ఫాలజీ చాలా బ్యాడ్‌గా ఉంది. మనకి కారణం ఏమీ ఐడెంటిఫై అవ్వట్లేదు. లేదంటే ఐడెంటిఫై అయింది. కానీ ట్రీట్మెంట్ ఇస్తుంటే ఇంప్రూవ్ అవ్వట్లేదు. ట్రీట్మెంట్ ఇస్తుంటే ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే ఎన్ని రోజులు ట్రీట్మెంట్ చూస్తాము అంటే మాక్సిమమ్ ఈస్ 3 మంత్స్ అండి. 3 మంత్స్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఏమి ఇంప్రూవ్ అవ్వట్లేదు అనంటే దెన్ యూ హావ్ టు సీక్ ఫర్ ఐవీఎఫ్ అండి. ఐవీఎఫ్ ఎంచుకుంటే దీంట్లో సక్సెస్ రేట్స్ అనేవి ఇలాంటి వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే స్పెర్మ్ కౌంట్స్ 1 మిలియన్ కన్నా చాలా తక్కువగా ఉంటుంది. 1 మిలియన్ కదలికలు పురాగా చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి వాళ్ళలో ఐవీఎఫ్ కాకుండా ఇక్సీ చూస్ చేసుకున్నప్పుడు డైరెక్ట్‌గా ఎగ్ లోపలికే స్పెర్మ్స్ ఏస్తాం. ఐవీఎఫ్ అంటే ఎగ్ చుట్టూతా వేస్తాం. ఇక్సీ అంటే ఎగ్ లోపలికి స్పెర్మ్ ఏస్తాం. సో, ఇలాంటి వాళ్ళలో ఇక్సీ పద్ధతిలో మనం ఎంబ్రియోస్ తయారీ చేసుకున్నప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి బావుంటుంది. కొంతమందికి ఏమవుతుంది అంటే స్పెర్మ్ కౌంట్ కంప్లీట్‌గా 0 ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో అసలెందుకు 0 ఉంటుంది? చాలా మందికి డౌట్ ఉంటుంది. స్పెర్మ్ కౌంట్ కంప్లీట్‌గా 0 ఉన్నా మా ఓన్ స్పెర్మ్స్ దొరికేదానికి ఛాన్స్ ఉంటుందా? మా ఓన్ జీన్స్ తోటి పేరెంట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుందా? యెస్ అండి. స్పెర్మ్ కౌంట్ కంప్లీట్‌గా 0 ఉన్నా కూడా అసలెందుకు 0 ఉంది? హార్మోన్స్ ఏమైనా తక్కువుందా? లేదంటే అంతా బాగానే ఉంది వచ్చే దారిలో ఏమైనా అడ్డుగోడలున్నాయా? ఇవి 2 కారణాలలో మనకి మీ ఓన్ స్పెర్మ్స్
హార్మోన్స్ తక్కువ ఉంటే బయట నుంచి హార్మోనల్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. చాలా మంది న్యాచురల్‌గానే ప్రెగ్నెంట్ అవుతారు. సెకండ్ థింగ్ ఏంటి అనంటే బయటకొచ్చే దారిలో అడ్డుగోడలుంటాయి. చిన్న సర్జరీస్ అది ఓపెన్ అప్ చేసేదానికి చిన్న చిన్న సర్జరీస్ ఉంటాయి. లేదంటే టీజా పద్ధతిలో స్పెర్మ్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసి అలాంటి స్పెర్మ్స్ తోటి ఐవీఎఫ్ పద్ధతిలో ప్రెగ్నెన్సీ చాలా ఈజీగా వస్తుంది. కాకపోతే కొంతమందికి టెస్టిస్ ఫెయిల్ అయిపోతుందండి. ఇది మనకి పుట్టుకతోనే ఉండొచ్చు. పుట్టుకలప్పుడు చాలా బేబీ పుట్టినప్పుడు కొంతమందికి తొందరగా టెస్టిస్ జారకుండా పొట్టలోనే ఉంటాది. కొంతమందికి హైడ్రోసిల్ హెర్నియా ఇలాంటి ఆపరేషన్స్ చిన్నప్పుడు ఉంటుంది. చిన్నప్పుడు ఏదైనా దెబ్బలు తగులుతుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ అయింది. లేదు ఇంకేదైనా జెనెటిక్ కండిషన్ ఉంది. లేదు కొంతమందికి ఏం ప్రాబ్లమో కూడా ఫైండ్ ఔట్ అవ్వదు. చాలా మందికి అన్నోన్ కాజెస్ వల్ల స్పెర్మ్ కౌంట్స్ టెస్టిస్ కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోతుంది. ఇలాంటి వాళ్ళలో మాత్రం కొంచెం స్పెర్మ్స్ దొరికేదానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటుంది. టీజా చేసినప్పుడు 10 మందిలో నలుగురికి, ముగ్గురికి, నలుగురికి మాత్రమే టీజాలో స్పెర్మ్ దొరికేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి మన దగ్గర మైక్రోటీజీ పద్ధతిలో అడ్వాన్స్డ్ మైక్రోటీజీ పద్ధతిలో స్పెర్మ్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళ ఓన్ జెనెటిక్ మెటీరియల్ తోటి వాళ్ళకి ప్రెగ్నెన్సీని ఇచ్చేదానికి స్కోప్ అనేది ఉంటుందండి. సో ఇదండి సీమన్ అనాలిసిస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్. ఏం పారామీటర్స్ చూస్తాము, తక్కువగా ఉంటే ఎంత తక్కువగా ఉంటే ఏ ట్రీట్మెంట్స్ ఎంచుకోవాలి అన్న దాని గురించి ఇన్ఫర్మేషన్. ఫర్దర్‌గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ us. విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థాంక్ యూ.